గుడికి వస్తారు, మసీదుకి వెళ్తారు సార్. ఇప్పుడు గుడికి వచ్చే వాళ్ళందరికీ ఓసీలు అవుతారా? మరి వచ్చే వాళ్ళందరూ ఓసీలు అవుతారా? మసీదుకి వెళ్ళే వాళ్ళందరూ ఓసీలు అయినట్టు వచ్చే వాళ్ళందరూ హిందువులు అవుతారు. అది అందరికీ తెలుసు. ముస్లిం సాయి గారు, ముస్లింస్ అంతా ఇప్పుడు మసీదుకి వెళ్ళే వాళ్ళందరూ ఓసీలు అయితే గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఓసీలు అవుతారా? అరే ఓసీ అంటారు మళ్ళీ మీరు. హిందువులలో బీసీ ఎస్సీ ఎస్టీ ఇచ్చారు, ముస్లింలలో అట్లాగే ఇక్కడ కూడా ముస్లింలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ పెడతామని చెప్పండి మీరు. బీసీలు ఉన్నారు, వాళ్ళు కాపులకు రావాల్సిన, కాపుల్లో ఉన్న బలిజ తెలంగాణ రావాల్సి తీసేసి వాళ్ళకి మోసం వచ్చిందని ఈయన రాజశేఖర రెడ్డి గారు మోసం చేశారు. వాస్తవం రైట్. కానీ లక్ష్మణ్ రామ్ కుమార్ గారు చెప్తున్నారు. కాదండి వీరశంకర్ గారు, మీ దాంట్లో ఎన్నోసార్లు చూశాను, మీరు టాపిక్ ఏది చేసినా చివరి తీసుకెళ్లి కాపు అనే మాటకు అండర్లైన్ చేస్తారు. ఎందుకు వస్తుందో తెలియదు. అంటే ఇక్కడ మాట్లాడేది రిజర్వేషన్ సంబంధించింది. రామ్ కుమార్ గారు ఒక మాట చెప్తాను, ఇది రిజర్వేషన్ సంబంధించిన అంశం. ఆయన చెప్పండి, ఆయన చెప్పండి. సమాజంలో కాపులు కూడా మనుషులే సార్, గుర్తించలేదు. మనుషులు కాదంటారు కదా, బీసీలో ఉన్న 4% పోయిన చోటేమో అదే కాపులు చెప్పండి. మీరు మాట్లాడిన మాట, మిమ్మల్ని ఎవరైనా సరే కాపులను డీగ్రేడ్ చేసే మాట అది. ఎవరు కాదు, శంకరెడ్డి కాదండి, వెంకటరెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, సాయి గారు కానీ, మేము కానీ ఏమన్నా మాట్లాడినామా? వాళ్ళు కూడా అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. రిజర్వేషన్ రావాలి అంటలో తప్పే లేదు, ఆ హక్కు ఉంది. కానీ వాళ్ళు అలా అనకండి, వారిని అలా డిగ్రేడింగ్ మాటలు ఎప్పుడు ఎవరిని మాట్లాడకూడదు. మనం టాపిక్ మాట్లాడుతున్నప్పుడు టాపిక్ మాట్లాడదు. వాళ్ళు కూడా మనుషులు కాదని ఎవరన్నారు? ఇది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇటు మళ్లించారని చెప్తా ఉన్నాను. వాళ్ళకి రావాల్సి ఆల్రెడీ ఉన్నది తీసేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముందే తీసేశారు. మరి బోడిగుండికి మోకాలకి ఎందుకు ముడి పెడతారు? మరి మద్రాసు రాష్ట్రంలో ఉన్నది సార్, అప్పుడు ఉన్నప్పుడు ఉన్నది, తర్వాత అంజయ్ టైంలో తీసేశారా? ఇది రాజశేఖర రెడ్డి తీసేసి ముస్లింలకు ఇవ్వలేదు కదా అదేమి. మళ్ళీ మీరు ఎదుగుతానే వక్రీకరణ కదా అది. సాయి గారు ఒక్క నిమిషం ఏమండి, ఒక్క